ప్రైజ్ ది లార్డ్. సెప్టెంబర్ 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు నిన్ను చేస్తాను అని ఈ వాక్యం తెలియచేస్తుంది. ప్రార్థనలో దేవుని చిత్తానికి అనుగుణంగా యేసు నామంలో మనం ఏది అడిగినను అది మంజూరు చేయబడుతుందని ఈ వాక్య భాగం చెప్తోంది. దాని అర్థం ప్రతి ప్రార్థన మన కోరికల ప్రకారం సమాధానం ఇవ్వబడదని కాదు, కానీ దేవుని పరిపూర్ణ చిత్త ప్రకారం అంతిమంగా సమాధానం వస్తుందని ప్రార్థన యొక్క ఉద్దేశం. కుమారుడైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ తీసుకురావడమే మన ప్రార్థనలకు సమాధానం లభించినప్పుడు అది మన దృష్టిని దేవుని విశ్వసనీయత మరియు శక్తి వైపు మళ్లించాలి, మన స్వంత సామర్థ్యాలు లేదా యోగ్యతలపై కాదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.